కాదు బాబాయ్. అంటే అసెంబ్లీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే వెళ్ళాడు ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించో లేకపోతే గెలిచిన 10 మంది మిగతా ఆయనతో పాటు ఉన్న 10 మంది వాళ్ళ నియోజకవర్గాల సమస్యలో చెప్పకుండా గవర్నర్ ప్రసంగంలో అడుగడుగున అడ్డుపడుతూ ఆ పేపర్లు ఇసిరేయడం న్యాయమేనంటావు ఇదంతా అసలు? ఆడు ఆ, జగము ఆ, ఏయ్ ఆ, అదే తాగిద్దామని కూకున్నాడు. ఇంకా ఆ, మళ్ళీ గెలుస్తాడంట. ఆ, ఎక్కడి నుంచి వచ్చి గెలుస్తాడు? ఆ, ఎవరైనా ఓటేస్తానుకున్నారా? ఆ, ఓటేస్తారా? ఆ, ఒక రోడ్డు పోసాడా? లేదు. ఒక కాలం తవ్వాడా? ఉమ్, ఒక ఇల్లు కట్టాడా? లేదు. ఒక రాజధాని కట్టాడా? ఉమ్, సారా లడ్డులో అది చేసి ఎక్కడ ఓట్లు వేసేది? అవును. ఆ? కనీసం పాపం పుణ్యం అసలు దానిలో ఏమన్నా ఉందా? పాపం నేను అని సా- కానీ? ఎవరినో సావ అందరిని జైల్లో పెట్టడం. ఆ, ఇయ్య చేసింది 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ. ఇయ్యక చేసింది. అదే మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కరి సంగతి తెలుస్తా అన్నాడుగా. తెలుస్తుంది. దాదాపుగా అంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం పరిస్థితులు. అసలు రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేయాలో ఆ ఇబ్రహీంపట్నం జోగి రమేష్ పర్యటన కానీ లేకపోతే గుంటూరు అమ్మటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శ కానీ పరామర్శల పేరుతో ఇంత రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి మాత్రం కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా బయటకు వచ్చేసిన పరిస్థితి. అసలు ఏంటి ఆయన ప్రశ్నించాల్సిన చోటేమో ప్రశ్నించకుండా రోడ్ల మీదకి వచ్చి మాత్రం గలాటా చేస్తారంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ముఖ్యంగా అండి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం మీద చట్టం మీద గౌరవం లేదండి. అతని పార్టీలో 11 మంది గెలిచారు అతనితో పాటు. ఈ 11 మంది నియోజకవర్గాల్లో తిరగరు, ఏంటి అసెంబ్లీకి రారు, రోడ్ల మీద ప్రెస్ మీట్లు మాత్రం పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చదివి పోతాం తప్పితే కనీసం ఇతను బయటికి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాయన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాలిగా. అసెంబ్లీలో చర్చిస్తేనే కదా ఇతనికి సమాధానం దొరికిద్ది. ఇప్పుడు జనాలు ఓట్లేసి ఎందుకు గెలిపించారు? మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించరా బాబు, అక్కడి నుంచి ఏదైనా సమస్యల పరిష్కారం అయ్యే దిశగా మార్గం చూపించు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని కదా ఇలా 11 మందిని గెలిపించింది. గాలికి వదిలేసి గాలి అదవల్లా తిరిగితే ఉపయోగం ఏముంది? ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అయ్యిందా? అవలా. గవర్నర్ ప్రసంగం అవ్వకుండానే గవర్నర్ని అసెంబ్లీని కించపరిచే విధంగా ప్రవర్తించి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే అండి, వీళ్ళు ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే చీడపురుగులు అనమాట రాష్ట్రానికి. వీళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడేసిన వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు. ఇప్పుడు ఈయన బయటికి వెళ్తే 2-3 చంపేస్తాడు. ఏదైనా కార్యక్రమం పెడితే ఏంటి బూతులు తిట్టిన వాళ్ళని వెళ్ళి అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు, దొంగతనాలు చేసిన వాళ్ళని పరామర్శిస్తాడు, ఏంటి మర్డర్లు చేసిన వాళ్ళని పరామర్శిస్తాడు. ఈ పరామర్శల యాత్ర పేరుతో వాళ్ళ కార్యకర్తలనే సాగు కొట్టుకుంటున్నాడు. టైర్లు కిందకి వేసుకుని పడేస్తాం, బళ్ళ మీద వెళ్ళి గుద్దేస్తాం, ఇలాంటివన్నీ. ఇక ఇతనికి చట్టం అయినా న్యాయస్థానాలైనా గౌరవాలు లేవండి. ఇతను ఏంటంటే ఒక సైకో మనస్తత్వం. ఈ సైకో మనస్తత్వానికి అతనే జరగాలి తప్పితే నెక్స్ట్ ఈ 11 కూడా ఓడగొట్టి కూర్చోబెడితే రాష్ట్రాన్ని నుంచి తరిమెత్తే తప్పితే ఈ దరిద్రం మనకు వదలదు. కనీసం తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్టు చాలా క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. చుక్క పాలు లేకుండా కల్తీ జరిగిందంటున్నా కూడా అసలు కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్న ఈ సంబరాలు కానీ ఇవన్నీ ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అని కూడా వాళ్ళు ఆలోచించట్లేదంటారా? దాని పాపం ఎవరు అండి ఈ రోజున? ఏమంటే మెయిన్ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. టీటీడీ చైర్మన్ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. ఆడ ఒప్పుకుంటాం ఏముందిలే కానీ అసలు సిట్టే తేల్చింది. ఎక్కడో ఒక లైన్లో నెయ్యి కలవలేదు అన్న పదాన్ని పట్టుకొని ఇదిగో నెయ్యి కలవలేదు, కల్తీ నెయ్యి కలవలేదు అని వాళ్ళు ఏదో మైండ్ గేమ్గా ప్రవర్తిస్తున్నారు. కానీ నిజం అనేది ఎక్కడికి దాగదు, అది ఆల్రెడీ బహిర్గతం అయిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతను అసెంబ్లీలోకి రాకపోవడానికి కూడా కారణం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి, దీన్ని ఒకటి అడుగుతారు, మద్యం ముడుపులు కేసు అడుగుతారు, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ మద్యం అడుగుతారు, ఇవన్నీ ప్రశ్నిస్తారు. సమాధానం చెప్తానికి స్క్రిప్ట్ ఉండదు ఇతని దగ్గర. ప్రెస్ మీట్ అంటే స్క్రిప్ట్ రాసిస్తారు, చూసి చదివేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అక్కడికి వస్తే ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు కదా, దాని మీద స్క్రిప్ట్ కావాల్సిందే మనోడికి. స్క్రిప్ట్ లేకపోతే సమాధానం ఉండదు, స్క్రిప్ట్ ఉన్నా తత్తరబెత్తర సమాధానాలు. ఇవన్నీ తప్పించుకోవటానికి ఈ మైండ్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేస్తాం, రప్ప అంటాం, జనాలను భయపెడతాం. ఇలా చేస్తే జనాలను భయపెడితే రేపు ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. ఉన్న 11 కూడా తీసి ఒకటికో అరకో పడేస్తారు వీళ్ళని. చివరికి రోజా కూడా స్వామి ఎటు నుంచి వచ్చి ఏ శిక్షిస్తాడో అని చెప్పి భయంగా ఉంది. పైకి గంభీరంగా మనం మాట్లాడతాం కానీ తిరుమలలో మనం చేసిన తప్పే అనే వీడియో బయటకు వచ్చినా కూడా ఇంకా బింకలు పలుకుతా అదేమంటే అదేదో దొంగ వీడియో అని. చివరికి వాళ్ళకి ఒక ఆత్మసాక్షి మనసాక్షి అనేది కూడా ఉండదా? స్వామివారి విషయంలో ఇంత మనం అపరాధం చేసాం అనే ఒక
వీళ్ళు పశ్చాత్తాపం కూడా. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరికీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దేవుడు భక్తి, దేవుడి శ్రద్ధ ఏం ఉండదండి. ఓన్లీ డబ్బు సంపాదన. ఈ డబ్బే, అది దేవుడి విషయంలో సంపాదించవచ్చు, ఇసుకలో కానీ, మట్టిలో కానీ, ఇళ్లలో కానీ, ఏదైనా సరే డబ్బే వాళ్ళకి ముఖ్యం. ఆ రకంగా 5 సంవత్సరాలు విచ్చలవిడిగా దోచుకున్నారు. ఈ రోజా మాత్రం తక్కువ, ఎమ్మెల్యే మంత్రి అని అడ్డు పెట్టుకుని పైన తిరుమల తిరుపతి టికెట్లు అమ్ముకుంది. ఏంటి దీనిది తక్కువ ఉందా? కాకపోతే ఏంటంటే పైనుంచి చెప్తుంటారు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాగుతుంటారు, కానీ గదుల్లో కూర్చొని వీళ్ళకి తెలుసు విషయం, మనం చేస్తుంది అదవ పనులు, తప్పులు చేస్తున్నాం. కానీ మనకు రెండో ఆప్షన్ లేదు. బయట వేరే పార్టీలు మన దగ్గరికి కూడా రానివ్వవు. ఉన్నా ఇందులో ఈ మురుగు కంపులోనే కూర్చోవాలి. కూర్చున్నంతకాలం కూర్చుందాం. ఈ చేసాం, ఎలాగో తప్పులు చేసి ఇంకో 4-5 తప్పులు చేసుకుని పోదాం. ఈ పైన దేవుడు చూస్తాడు, ఎక్కడ ఏ హెలికాప్టర్లోనో ట్రైన్లోనే వెళ్తున్నప్పుడు తీసేస్తాడు, అయిపోద్ది. రాజశేఖర రెడ్డి పరిస్థితి ఎట్టయిందో వెళ్తే అదే గరిస్తుంది.